వందనాలు. ఏసీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏసీని కనపరుస్తున్నాను. 114 కీర్తన ఎవరు రచించారనే తెలియదు, కానీ ఈ 114లో కీర్తనకారుడు కొన్ని విషయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. తను జ్ఞాపకం చేసుకుంటూ ఆ తర్వాత తరం ఉన్న వారికి కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 113 నుండి 118 వరకు హలేల్ సామ్స్ అంటారంటే వారు విడిపించబడి ఐగుప్తు చెర నుండి విడిపించబడి కానాను దేశంకి ప్రయాణమై వెళ్తున్న కాలంలో దాన్ని పాస్ ఓవర్ సామ్ అని కూడా అంటారు. ఆ కాలంలో ఆ పరిస్థితిలో రాస్తున్న కీర్తన ఈ 113 నుండి 18వ కీర్తన. ఈ 114వ కీర్తనలో కీర్తనకారుడు చాలా విషయాలు ప్రస్తావన చేస్తూ, అంటే ఇశ్రాయేలు చరిత్రలో జరిగిన చాలా విషయాలు ప్రస్తావన చేస్తూ తను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు. కీర్తనకారుడు ఉన్న కాలంకు జరిగిన సన్నివేశాలు జరిగిన కాలంకు చాలా గ్యాప్ ఉన్నప్పటికీ కీర్తనకారుడు ఆ సన్నివేశాలు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చరిత్రలో జరిగింది, చరిత్రలో నడిపించబడింది, చరిత్రలో దేవుడు చేసిన కార్యాలను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే దేవుని గురించిన విషయాలు తెలియడానికి, దేవుని గురించిన క్యారెక్టరిస్టిక్, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క మనస్తత్వము, ఆయన యొక్క ప్రేమను గురించి తెలుసుకోవడానికి మనం చరిత్రలో చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. కాకపోతే చాలా సందర్భాల్లో మనుషునికి ఉన్న అత్యున్నతమైన లోపాల్లో ఒక లోపం ఏంటంటే మర్చిపోయే స్వభావం కలిగిన వాడు. మనుష్యుడు మర్చిపోయే స్వభావం కలిగిన వాడు, చాలా త్వరగా మర్చిపోతాడు. గుర్తుంచుకోవాల్సినవి గుర్తుంచుకోడు, అవసరం లేనివన్నీ జ్ఞాపకంలోకి ఉంచుకొని మనిషి సతమతం అవుతూ ఉంటాడు. మనకు చాలా వరకు అందరికి ఉండే లోపం మర్చిపోయే స్వభావం. ఆ మర్చిపోయే స్వభావాన్ని బట్టే చాలా సందర్భాల్లో మనం చాలా కోల్పోతూ ఉంటాం. ఆ మర్చిపోయే స్వభావమే మనకు లేకపోతే ఈ పాటికి ఇప్పుడు దాకా విన్న వాక్యాలను బట్టి, ఇప్పుడు దాకా మనం దేవుని గురించి విన్న వర్తమానాలను బట్టి ఎప్పుడో మనం రక్షించబడి ఉండేవాళ్ళం, ఎప్పుడో మనలో ఎంతో మార్పు వచ్చి ఉండేది. కానీ వినినట్లుగా ఎప్పటికప్పుడు మర్చిపోయే స్వభావం కలిగిన వారం కాబట్టి చాలా సందర్భాల్లో అన్ని వాక్యాలు గుర్తుపెట్టుకోలేం. కీర్తనకారుడు అంటాడు, ఎప్పుడు కూడా దేవుడు చేసిన కార్యాలను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, దేవుడు చేసిన కార్యాలు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు, వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలంటాడు, వాటిని ఎప్పుడు కూడా స్మరణకు తెచ్చుకోవాలి. కీర్తనకారుడు చేసిన పనే తర్వాత తరం వారికి కూడా చెప్తూ ఉన్నాడు, మీరు ఎన్నడూ కూడా దేవుడు చేసిన కార్యాలని మర్చిపోవద్దు, ఆయన చేసిన ఉపకారాలు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు, ఆయన చేసిన మేలు కార్యాలను ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి కీర్తనకారుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకున్న ఆ స్వభావాన్ని బట్టి, మనకున్న ఆ లోపాన్ని బట్టి దేవుని గురించి చాలా సందర్భాల్లో ఆరాధన సంపూర్ణంగా చేయలేకపోతాం. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయలేని స్థితిలో ఉంటాం. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు కూడా చాలా సందర్భాల్లో మర్చిపోతాం, దేవుడు చేసిన ఉపకారాలను కూడా చాలా సందర్భాల్లో మర్చిపోతాం. కీర్తనకారుడు 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 3 సన్నివేశాలు, అంటే 3 పరిస్థితుల గుండా తీసుకువెళ్ళి ఆ 3 పరిస్థితుల్లో ఈ 3 పరిస్థితుల గురించి దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పి 3 పరిస్థితులు వివరిస్తున్నాడు. ఒకటి, నిన్ను ఏ స్థితిలో నుండి దేవుడు విడిపించాడో ఆ స్థితిని ఎప్పుడు కూడా నీవు మర్చిపోవద్దు. ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు ఆ స్థితిని నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఏ స్థితిలో నుండి దేవుడు విడిపించాడో ఆ స్థితిని నువ్వు ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలు పరిస్థితి అంతా కూడా చాలా అంధకారమయం. 400 సంవత్సరాల బానిసత్వ కంట్లో భయంకరమైన ఊబిలో ఉన్న వారికి దేవుడు విడిపించి వెలుగును పరిచయం చేసి, సత్యాన్ని పరిచయం చేసి, అద్భుతమైన విడుదల వాళ్ళకి కలుగజేసి, అరణ్య ప్రాంతంలో వారికి కావాల్సిన ప్రతి ఈవిని వాళ్ళు అందజేసుకుంటూ వస్తే వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు, మర్చిపోతూ వచ్చారు. నేను ఒకసారి చెప్పాను, నమ్మకమైన దేవుడు మర్చిపోయే ప్రజలు, నమ్మకమైన దేవుడు మర్చిపోయే ప్రజలు. దేవుడు చాలా నమ్మకంగా వాళ్ళ పట్ల పనిచేస్తూ ఉన్నాడు, కానీ వీరు మాత్రం పదే పదే దేవుడు చేసిన కార్యాలని మర్చిపోతూ వస్తూ ఉన్నారు. ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు దేవుడు చేసిన ప్రతి కార్యం అద్భుతమైనదే. ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు
మోషేని దేవుడు వారి దగ్గరికి నడిపించి 10 తెగుళ్ళు రప్పించి వాళ్ళకి దేవుడు అద్భుతమైన విడుదల అనుగ్రహించాడు. ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటి వేసుకుంటూ వచ్చాడు. తర్వాత మధ్యలో కావాల్సిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఆ మన్నాను దేవుడు వారికి ఆహారంగా ఇచ్చాడు. బండ నుండి దేవుడు నీళ్లను వారికి అందజేసి ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. వీటన్నిటిని వీళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు? మర్చిపోతూ వచ్చారు. అందుకనే చాలా సందర్భాల్లో వీళ్ళు సనగడం ప్రారంభించారు, గొనగడం ప్రారంభించారు, విసుక్కోవడం ప్రారంభించారు. కొన్ని సందర్భాలు అంటారు, నీవు మమ్మల్ని మోషేతో అంటారు, నీవు మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చి మమ్మల్ని చంపేయడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పి మోషే పైన చాలా తిరుగుబాటు స్వభావం వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోవడం ప్రారంభించిన కారణానే దేవుని పైన ముఖ్యంగా మోషే పైన తిరుగుబాటు స్వభావం అనేది వాళ్ళు ప్రారంభమైనట్లుగా చూస్తాం. సో మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన కార్యాలని మర్చిపోకూడదు. మర్చిపోవడం కారణాన సంపూర్ణంగా దేవుని స్తుతించలేము, హృదయపూర్వకంగా దేవుని సందులో గడపలేము. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవడం ద్వారా దేవుని సంధికి అంచెలంచెలకు దూరం అయిపోతూ ఉంటాం. వీళ్ళు ఏం చేశారు? దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి మోషే పర్వతం మీదకి వెళ్ళి కిందకు వచ్చే లోపల వీళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? విగ్రహంను తయారు చేసి నువ్వే మా దేవుడు అని చెప్పి విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. అంటే మోషే వెళ్ళిన వాడు తిరిగి రాడా? ఖచ్చితంగా వస్తాడు. మోషేని ఇంతదాకా దేవుడు మోషేని వారికి తోడుగా నడిపించిన దేవుడు ఇక్కడ నుండి నడిపించడానికి ఖచ్చితంగా నడిపిస్తారు. కానీ గతంలో చేసిన కార్యాలను మర్చిపోయి ఇక పైన దేవుడు ఇంకా మాకు చేయడేమో అన్న అపోహలోకి వెళ్ళిపోయి ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం కలిగి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? వేరే మార్గాలు వెతుక్కోవడం ప్రారంభించారు. అందుకని మన చరిత్రను ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. చరిత్రలో జరిగిన సన్నివేశాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ మర్చిపోవడం కారణాన మనలో అభద్రత పెరుగుతూ ఉంటుంది. సాతానుకు అవిధేయత కంటే భయంకరమైన లోపం మనుషులకు అవిధేయత కంటే భయంకరమైన లోపం మర్చిపోయే స్వభావం. సాతాను ఎప్పుడు కూడా చేసిన కార్యాలని మర్చిపోయే విధంగా ప్రజల్ని ట్యూన్ చేస్తూ ఉంటుంది, మైండ్ని ట్యూన్ చేస్తూ ఉంటుంది. దేవుడు చేసిన కార్యాలను కృతజ్ఞత చెప్పనివ్వకుండా, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం ఉంచుకొనివ్వకుండా ఎప్పటికప్పుడు మర్చిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. అవిధేయత ఎంత పాపమో అంతకు మించి మర్చిపోవడం అంతే పాపానికి దారితీస్తుంది. వీరు మర్చిపోవడం కారణాన్ని బట్టి వీళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. మోషేళ్ళ సనగడం ప్రారంభించారు. నీళ్లు లేనప్పుడు సనిగారు, ఆహారం లేనప్పుడు సనిగారు. ఎర్ర సముద్రం దాటివేయబడక ముందు కూడా అంటే మమ్మల్ని అటు ఇటు కాకుండా చేసి మధ్యలో చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పి భయంకరమైన మాటలు దాడి చేయడం ప్రారంభించారు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మర్చిపోయారు దేవుడు చేసిన కార్యాలు. అది మర్చిపోవడం కారణాన దేవుని సంధికి దూరం అవుతాం, అభద్రత భావం పెరుగుతూ ఉంటుంది. నాకంటూ ఎవరు లేరు, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరన్న ఒక ఇన్సెక్యూరిటీ మెథడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సంధి నుండి దూరం అయిపోతూ దేవుడి ఆశీర్వాదాలు కూడా కోల్పోతూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా దేవుని కార్యాలను ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలను ఎప్పుడు కూడా స్మరణ. అందుకని ఇశ్రాయేలుతో దేవుడు అంటాడు, మీ తర్వాత తరానికి నేను చేసిన కార్యాలను వివరించండి, వాళ్ళకి బోధించండి అంటారు. వాళ్ళు తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు, వారు ఆడుకునేటప్పుడు, వారు మీ దగ్గర ఉన్నప్పుడు వారికి మీరేం చెప్పాలి? గతంలో జరిగిన ప్రతి విషయాన్ని వాళ్ళకి ఏం చేయమంటాడు? బోధించమంటాడు. మీ పిల్లలకు చెప్పండి చరిత్రలో ఎలా మీరు విడిపించబడ్డారో, చరిత్రలో దేవుడు నేను ఎటువంటి కార్యాలు చేశాను మీ పిల్లలకు మీరు బోధించండి అంటారు. ఎందుకు బోధించమని చెప్తారంటే వీళ్ళు జ్ఞాపకం ఉంచుకోవడానికి, తర్వాత జ్ఞాపకం ఉన్న వీళ్లకు తర్వాత తరానికి పరిచయం చేయడానికి. కానీ ఇశ్రాయేలే మర్చిపోయారు. మర్చిపోయిన వాళ్ళు తర్వాత తరానికి ఏం చెప్తారు? ఎందుకంటే మర్చిపోయే స్వభావం కలిగి ఉంటే చరిత్రలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. చరిత్రలో ఏం జరిగిందో ఎవరికి తెలియనప్పుడు దేవుడు అంటే ఎవరో కూడా తెలియదు. దేవుడు అంటే ఎవరో తెలియని పరిస్థితిలో ఎప్పుడు కూడా దేవుని సంపూర్ణంగా మనం ఎప్పుడు కూడా ఆరాధన చేయలేం, దేవుని స్తుతించలేం, దేవుని నామాన్ని అన్నట్టు కూడా గణపరచలేం. అందుకని చరిత్రలో ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. అదేవిధంగా ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల బానిసత్వ కట్ల నుండి విడిపించబడిన తర్వాత ప్రతి విషయాన్ని ఎలా అయితే మర్చిపోతూ వచ్చారో, మనం కూడా చాలా సందర్భాల్లో మనం ఏ స్థితిలో ఉండి దేవుడు మనల్ని విడిపించిన ఆ స్థితిని చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటాం? మర్చిపోతూ ఉంటాం. మనము దేవుని నమ్ముకోకముందు మన స్థితి ఏంటి, దేవుని ఆశ్రయించకముందు మన స్థితి ఏంటి, దేవుని వెంబడించకముందు మన స్థితి ఏంటి, మన యొక్క అవగాహన పరిస్థితి ఎలా ఉంది, మన భావోద్రేకాలు ఎలా ఉన్నాయి, మన మానసిక స్థితి ఎలా ఉంది, మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, ఏ భయంకరమైన ఊబిలో మనం ఉన్నాం, వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఈ స్థితిలో నుండి ఈ స్థితిలో నన్ను నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు
వందనాలేసి అని చెప్పి హృదయపూర్వకంగా మనం ఎప్పుడు కూడా దేవునికి దేవుని విషయం మనం సాక్షార్థంగా మనం దేవునికి ఆరాధన చేసేవారమే ఉండాలి, దేవుని గణపరిచేవారమే ఉండాలి. మన గత స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అంటే మర్చిపోకూడదు అంటే దాన్ని వెంబడించడానికి కాదు, ఆ గత స్థితిని బట్టి ఈ స్థితిలో నుండి ఈ స్థితిలో నన్ను నడిపించినందుకు వందనాలు ప్రభా అని చెప్పి సాక్షార్థంగా జీవించడానికి మన గత స్థితిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. చాలామంది కొంచెం ఎదిగిన తర్వాత వారికి ఉన్న ఆ పాత స్థితిని చాలా సందర్భాల్లో మర్చిపోతారు. వారికి ఉన్న పాత ఊబిని ఎప్పుడు మర్చిపోతూ విర్రవీగిపోతూ ఉంటారు. నాకు ఇప్పుడేమి నేను చాలా అద్భుతంగా ఉన్నానన్న గర్వాన్ని వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడిగా మనం ఎప్పుడు కూడా ఆ లక్షణం కలిగి ఉండకూడదు. మన గత స్థితిని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటూ దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకుంటూ మనకు మనం తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తూ ఉండాలి. ఒకప్పుడు దేవుని ఎరగని ప్రజలం మనం విగ్రహారాధన జీవితం వైపు వెళ్తూ సత్యం అంటే ఏంటో తెలియక, నిజమైన వెలుతురు అంటే ఏంటో తెలియక, ఎవరు ఏ మానవుడు విడిపించలేని భయంకరమైన కట్లతో కట్టివేయబడుతున్న మనలను దేవుడు ఆ భయంకరమైన ఊబి నుండి విడిపించి స్వతంత్రులుగా దేవుడు మనల్ని ఏం చేశాడు, స్వతంత్రులుగా చేసి మనల్ని పరలోక రాజ్యంలో వారసులు అవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించుకుంటూ వచ్చాడు. సత్యమే తెలియకపోతే, వెలుగే పరిచయం కాకపోతే, దేవుడే మనకి సత్య మార్గాన్ని బోధించకపోతే మనం ఎటర్నల్ లైఫ్ సంపాదించడం అసాధ్యం. పాపం నుండి శాపం నుండి దేవుడు మనల్ని విడిపించుకుంటూ వచ్చాడు. మన కుటుంబ పరిస్థితులు ఒకనొక సందర్భంలో చాలా దయహీనమైనవి. మన కుటుంబాలు ఒకనొక సందర్భంలో ఎవరైనా కుటుంబం చూస్తే అసహించుకునే జీవితం, బానిసత్వపు కట్లలో అలవాట్లు, భయంకరమైన అలవాట్ల నుండి దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు, విడిపించుకుంటూ వచ్చాడు. వాటన్నిటిని బట్టి దేవుని ఏం చేయాలి, స్తుతించే వారమై ఉండాలి. ప్రభువా, నా జీవితకాల పర్యంతమంతా కూడా నేను కష్టపడినా కూడా, నా జీవితకాల పర్యంతమంతా నన్ను ప్రేమించేవారు నాతో ఉన్నా కూడా ఎవ్వరు విడిపించలేని అద్భుతమైన రీతిలో నన్ను విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ చేయి చాపి వెతికి నన్ను రక్షించిన విధానాన్ని బట్టి వందనాలు. నన్ను ఆ భయంకరమైన ఊబిలో నన్ను విడిపించినందుకు వందనాలు ప్రభా అంటూ గత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఏం చేయాలి, స్తుతించే వారమే ఉండాలి. గత స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాను. నేను ఒకసారి ఆల్రెడీ ఇక్కడ ఒక కీర్తనలో చెప్పాను. మొట్టమొదటి కీర్తనలో ఒక మొక్కకి తనకు తాను కదిలింపబడే స్థితి దానికి లేదు. ఎక్కడ నాటి వేయబడిందో అక్కడే ఉంటుంది. ఎదగాలన్నా చచ్చిపోవాలన్నా అక్కడే. ఎవరన్నా వచ్చి ఆ మొక్కకు సహాయం చేస్తే, ఎవరన్నా వచ్చి ఆ మొక్కను తీసుకువెళ్ళి ఆ ప్రదేశం నుండి తీసి వేరే ప్రదేశంలో నాటితే తప్పితే ఆ మొక్కకు జీవం ఉండదు, ఆ మొక్కకి ఫలం అనేది ఉండదు, ఆ మొక్కలో నుండి సారం అనేది బయటికి రాదు. అటువంటి స్థితిలో ఉన్న మనలను దేవుడు మనల్ని ఏం చేశాడు, విడిపించుకుంటూ వచ్చాడు. ఎవరో వచ్చి సహాయం చేస్తే తప్పితే మనం విడిపించబడలేని స్థితిలో ఉన్నాం. ఎవరో వచ్చి మన బ్రతుకులను మార్చకపోతే ఆ స్థితిలో నుండి మనము విడిపించబడలేం. మనల్ని దేవుడు తోటమాలి అనే దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆ స్థితిలో కదలలేని స్థితిలో నుండి వచ్చి మనం లేవనెత్తి అద్భుతమైన రీతిలో మనల్ని నిలబెట్టాడు. అందుని బట్టి హృదయపూర్వకం మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించేవారు. రెండోదిగా కీర్తనకాడు రెండోది జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దేవుని శక్తిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. ఆయన శక్తి ప్రజల ఎదుట అద్భుత రీతిగా ఎలా కనపరిచాడు, ఆ శక్తిని ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదు, మరవకూడదు, ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ప్రభువా, నీ అద్భుతమైన శక్తిని మా ఎడల కనపరుస్తూ, నీ అద్భుతమైన శక్తిని మా ఎడల వివరిస్తూ మమ్మల్ని విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. దేవుడు ఇశ్రాయేలు చరిత్రలో ఐగుప్తు చెర నుండి విడిపించబడ్డానికి ఆ కాలంలో దేవుడు చూపించిన శక్తి అత్యున్నతమైనది. చరిత్రలో ముందు కానీ తర్వాత కానీ ఎవరు చూసుంటారేమో అటువంటి అద్భుతమైన కార్యాలు. అటువంటి శక్తిని తన ప్రజల ఎలా కనపరుస్తూ దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు, వాళ్ళు విడిపించుకుంటూ వచ్చాడు. అందుని బట్టి హృదయపూర్వకం మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించేవారు. ఆయన శక్తిని బట్టి, ఆయన ప్రభావాన్ని బట్టే శాపం నుండి విడిపించబడ్డాం, పాపం నుండి విడిపించబడ్డాం, భయంకరమైన పాప ఊబిలో నుండి మనము పైకి లేవనెత్తబడ్డాం. ఆయన శక్తిని ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. మూడోదిగా కీర్తనకాడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఫెయిత్ఫుల్గా ఆయన మనతో ఉండడానికి ఇష్టపడ్డాడు, నమ్మకంగా మనతో ఉండడానికి ఇష్టపడ్డాడు. మోషే అంటాడు ఒక సందర్భంలో, ప్రభా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను వెళ్ళను అంటాడు. నాకు చాలా లోపాలు చెప్తూ ఉంటాడు. చివరికి మోషే ఒక మాట అంటాడు, ప్రభా, నీవు నాతో వస్తే తప్పితే నేను వెళ్ళను, నువ్వు నీ సన్నిధి నాతో రావాలంటాడు. దేవుడు అంటే నేను నీతో వస్తా అని చెప్తాడు. ఫెయిత్ఫుల్గా మోషేని ఎక్కడి నుండి దేవుడు అక్కడి నుండి చివరి వరకు కూడా మోషేకి దేవుడు ఫెయిత్ఫుల్గా నడుచుకుంటూ వచ్చాడు. అలాగే అదే ఫెయిత్ఫుల్నెస్తో, అదే నమ్మకంతో ఇశ్రాయేల్ ప్రజల వెంబడి కూడా దేవుడు వస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల వెంబడి నమ్మకంగా వారిని వెంబడిస్తూనే ఉన్నాడు.
ఎన్నడూ కూడా ఇశ్రాయేలు చెయ్యి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టినట్లుగా లేదు. ఆయన శిక్షిస్తూనే వారి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. వారికి సరిచేస్తూనే వారికి కావాల్సిన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. శిక్ష అంటే ఒక మనిషిని ఒక దూరంగా విడిచిపెట్టి ప్రజలందరి నుండి దూరంగా విడిచిపెట్టడం అనేది శిక్ష సాధారణంగా అయితే. కానీ దేవుడు వేసిన శిక్ష ఎలాంటిదో తెలుసా? ఆయన శిక్ష విధిస్తూ రకరకాల రాజ్యాలు వారికి ప్రజలను అప్పచెప్తూనే వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టలా. ఆయన ప్రత్యక్షత వాళ్ళని విడిచిపెట్టి ఎన్నడూ కూడా పోలా. వారికి కావాల్సిన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. వారికి కావాల్సిన ప్రొటెక్షన్ దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. వారికి కావాల్సిన ప్రొవిజన్ దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చి ప్రతి సందర్భంలో ప్రతి కాలంలో దేవుడు వారికి తోడైంటూ నడిపించుకుంటూనే వస్తూ ఉన్నాడు. అందుని బట్టి హృదయపూర్వక మనం ఏం చేయాలి? దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి ఫెయిత్ఫుల్గా వాళ్ళని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చెయ్యి విడిచిపెట్టడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడలా, వెంబడించడానికి ఇష్టపడ్డాడు. శిక్షిస్తూనే వాళ్ళని ప్రేమిస్తున్నాడు, సరి చేస్తూనే వాళ్ళని హెచ్చరిస్తూనే వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్ దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. సో మన దేవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో శిక్షకు అర్థం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా జైల్లో పెడితే వాళ్ళకి కావాల్సిన వాడిని ఎప్పుడు కూడా దగ్గర ఉంచరు. ఒంటరిగా ఒక రూమ్లో వేసేస్తారు. కొంతకాలం తర్వాత వారిని చూసుకోవచ్చు. కానీ దేవుడు శిక్ష వేస్తూనే ఏం చేసుకుంటూ వచ్చాడు? వాళ్ళని ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికి అది అద్భుతమైన ప్రేమ. శిక్షిస్తూనే ప్రేమిస్తుండే. అందుకనే ప్రేమించేవాడు గర్దించి శిక్షిస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. సో దేవుడు ప్రేమిస్తూనే శిక్షిస్తూ ఉన్నాడు, సరి చేస్తూనే వారికి కావాల్సిన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించుకుంటూ వచ్చి. అందుని బట్టి హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించి, ప్రభువా నువ్వు ఫెయిత్ఫుల్గా నమ్మకంగా నన్ను అనుసరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నేను నిన్ను విడిచిపెట్టినా కూడా నువ్వు నన్ను ఎన్నడూ కూడా విడవకుండా, నేను నిన్ను చాలా సందర్భాల్లో తృణీకరించి నువ్వు కాదు అని చెప్పి నువ్వు కాదు అని అనుకొని నిన్ను దూరం వెళ్ళిపోయినా కూడా నువ్వు మాత్రం నన్ను నమ్మకంగా వెంబడించడానికి ఇష్టపడ్డావు. ఒకవేళ కనుక దేవుడే కనుక వారికి నమ్మకంగా వెంబడించకపోతే అరణ్యంలోనే వాళ్ళు ఏమైపోయారు? ఖచ్చితంగా అంతమైపోయేవాళ్ళు. కానీ దేవుడు వాళ్ళు ఎన్నడూ కూడా విడిచిపెట్టలా. ఎన్నడూ కూడా వాళ్ళు చేయి విడిచిపెట్టడానికి ఇష్టపడలా. దేవుడు వాళ్ళకి తోడే ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుని బట్టి హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించేవారమే ఉండాలి, దేవుని గణపరిచేవారమే ఉండాలి. ఇశ్రాయేలీలు 12 మందిని కానాను దేశంకి పంపిస్తారు. అక్కడున్న పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఎలా ఉండాలని 12 మంది పంపిస్తే 10 మంది ఒక రిపోర్ట్ తెస్తారు, 2 ఒక రిపోర్ట్ తెస్తారు. ఇశ్రాయేల్ అందరూ ఎవరి మాట నమ్ముతారు? 10 మంది మాట నమ్మి వాళ్ళపైన విశ్వాసం ఉంచి మనం వెళ్ళలేమని చెప్పి భయపడి వెనక్కని వేస్తారు. మిగిలిన 2 మాత్రం ఏం చెప్తారు? మనం వెళ్ళొచ్చు, దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు అని చెప్పి నమ్మకంగా విశ్వాసంగా చెప్తారు. వీళ్ళు చూపించిన అవిధేయత, ఈ 10 మంది చెప్పిన మాట వినటం ద్వారా మిగిలిన ఎవరైతే విన్నారో ఆ తరం అందరూ కూడా కానాను దేశంలోనికి వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. ఒకటి, దేవునిపైన నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. రెండోదిగా అంతకంటే ప్రాముఖ్యమైంది మర్చిపోయారు. ఏ మాట మర్చిపోయారంటే దేవుడు వారికి నిబంధన చేశాడు, ఖచ్చితంగా మీకు ఏం చేస్తా, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. మర్చిపోవడం కారణాన్ని బట్టే మొదటి తరం మొత్తం కూడా కానాను దేశం వెళ్ళలేకపోయారు. రెండో తరం దేవునికి విధేయత చూపించి జ్ఞాపకం ఉంచుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్ళారు. అంటే మర్చిపోవడం కారణాన్ని బట్టి ఎంత ఆశీర్వాదం కోల్పోతున్నారు, ఎంత దీవెన కోల్పోతున్నారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోవడం అనేది ఎప్పుడు కూడా జరగకూడదు. ఇస్కరియోతు యూదా కూడా తను దేవుణ్ణి అప్పగించిన తర్వాత చాలా బాధపడతాడు. బాధపడి ఏం చేస్తాడు? వెంటనే వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు, ఉరేసుకొని చచ్చిపోతాడు. కారణం ఏంటి అంటే అపరాధ భావన ఒకటైతే, దేవుడు ఇస్కరియోతు యూదా దేవునితో వెంబడించినంత కాలం ఇస్కరియోతు యూదా దేవుడు చెప్పిన మాటలన్నింటినీ ఏం చేసుకుంటూ వచ్చాడు? మర్చిపోతూ వచ్చాడు. పేతురు కూడా అబద్ధం ఆడిన తర్వాత చాలా భయంకరంగా ఏడుస్తాడు. ఏడ్చి ఏం చేస్తాడు? దేవుని దగ్గర తిరిగి వెళ్ళి క్షమాపణ కోరుతాడు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం తిరిగి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణంలో ఒక కారణం దేవుడు చేసిన ప్రసంగాలు మర్చిపోవడం, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోవడం, అంటే దేవుడు ఇచ్చిన మాటలు మర్చిపోవడం. దేవుడు అని చెప్పాడు, ఎంతటి పాపిని నేను ఏం చేస్తా? క్షమిస్తా. ఎంతటి పాపనే నేను దరికి చేర్చుకుంటా, ఎంతటి పాపనే నేను ఖచ్చితంగా వాని క్షమించి నేను మళ్ళీ నా కుమారుడిగా నేను చేర్చుకుంటానన్న ఒక మాట పేతురు జ్ఞాపకం ఉంచుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? జ్ఞాపకం ఉంచుకోలేకపోయాడు.
ఆ జ్ఞాపకం లేకపోవడం కారణమే సాతానికి ఆయుధంగా మారి అభద్రత భావాన్ని పెంచి ఏం చేస్తుందంటే నువ్వు చచ్చిపోవడమే మంచిది, నీలాంటోడు ఈ భూమి మీద పనికిరాడు అని చెప్పి అభద్రత భావాన్ని పెంచి వెంటనే సూసైడ్ అటెంప్ట్కి దారి తీస్తుంది. అందుకని మన దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చెప్పే వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. అది దాన్ని ఎప్పుడు కూడా మెమరీ వేసుకుంటూ ఉండాలి. అందుకనే కీర్తనకాడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు అంటాడు. ఇంకొక కొన్ని వర్సెస్లో అంటాడు, నా హృదయం అనే పలక మీద నేను రాసుకున్నా అంటాడు, నిన్ను గురించిన వాక్కు నేను రాసుకున్నా. అంత బాధ ఏంటి వాళ్ళకంటే, నీ వాక్కును కనుక నేను మర్చిపోతే నాలో అభద్రత భావం పెరుగుతుంది. నాలో అభద్రత భావం పెరిగితే సాతాను ఏం చేస్తుంది, నన్ను భయంకరమైన చీకటిలోకి మళ్ళీ లాగివేసి నేను ఎన్నటికీ తిరిగి రాని లోకంలోకి నన్ను పంపివేస్తుంది. అందుకని మనం చరిత్రలో ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యాలు ఎన్నడూ కూడా మర్చిపోకుండా హృదయపూర్వకంగా దేవుని స్తుతించే వారు ఉండాలి. మర్చిపోకుండా, గత జీవితాన్ని మర్చిపోకుండా చేసే ఆరాధన చాలా ప్యూర్గా వస్తుంది. అంటే ఆ కల్మషం లేకుండా వస్తుంది, హృదయాంతరంగంలో నుండి వస్తుంది. మనము ఆరాధించకుండా, ఆయన స్తుతించకుండా ఉండలేం, మౌనంగా ఉండలేం. అందుని బట్టి 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుడు మనం ఏ స్థితిలో నుండి విడిపించాడు ఆ స్థితిని మనము జ్ఞాపకం, ఆ స్థితిని మర్చిపోకుండా ఆ స్థితిని జ్ఞాపకం చేయ. ప్రభా, ఈ స్థితి నుండి ఈ స్థితిలో నన్ను విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నీవు నీ శక్తిని కనపరిచి నన్ను అద్భుత రీతిగా నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నమ్మకంగా నీవు నన్ను విడిచిపెట్టుకుని విడవక ఎడబాయక నన్ను హత్తుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభా అంటూ ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ హృదయాంతరంలో దేవునికి ఆరాధన చేద్దాం. దయచేసి లేచి నిలబడండి. హల్లెలూయా. మన 2 చేతుల పైకైతే హృదయాంతరంలో నుండి మనస్ఫూర్తిగా దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. యేసయ్యా, కొన్ని సంవత్సరాల క్రితం చీకటిలో పాపంలో బ్రతుకుతున్న మమ్మలను సేవకులను పంపించి సత్య వాక్యను మాకు బోధించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. సత్యం అంటే ఏంటో మాకు పరిచయం చేసిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నిజమైన వెలుతుల్లోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ లోకపు అపవాది చేత మేము పీడించబడుతున్న ఆ కాలంలో, ఆ పరిస్థితిలో మమ్మలను అద్భుత రీతిగా విడిపించి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఏ మనుష్యుడు కూడా, ఎంతగా ప్రేమించే మనిషి అయినా కూడా మమ్మల్ని ఎన్నడూ విడిపించలేని ఆ బానిసతో కట్ల నుండి మమ్మల్ని విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. విగ్రహారాధన నుండి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. పాపము నుండి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. శాపము నుండి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు ప్రభువా. నా తరం వారందరూ కూడా పాపంలో కొట్టుమిట్టాడుతూ శాపంలోనే ఉంటున్న ఆ తరం నుండి మమ్మల్ని వేరుపరిచి సజీవులుగా మమ్మల్ని ఉంచి పరిశుద్ధులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా జీవితకాల పర్యంతమంతా కూడా నిన్ను స్తుతించిన రుణాన్ని నేను ఎన్నడూ కూడా తీర్చుకోలేను ప్రభువా. నీవు మా పట్ల చేసిన ఉపకారాలను బట్టి నీకు వందనాలు ప్రభువా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ గత స్థితి ఏంటో నీకు బాగా తెలుసు. నువ్వు ఏ స్థితిలో నుండి దేవుడిని లేవనెత్తాడో నీకు, మీ అందరికీ మీ గురించిన వ్యక్తిగతంగా మిమ్మల్ని గురించి మీకు బాగా అవగాహన కలిగిన వారే. వాటన్నిటికి స్మరణకు తెచ్చుకో దేవుని హృదయాంతరంగంలో దేవునికి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి ప్రభువా. నీ సన్నిధి కొరకు, నీ సన్నిధి విలువ తెలియక, సత్యం గురించి అవగాహన లేక, నేను చూసినదే సత్యం, నేను వినదే సత్యం అని అపోహలో ఉన్న నన్ను విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆ భయంకరమైన ఊబిని నన్ను విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం ప్రభువా. నా మనోనేత్రాలు తెరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. సాతాను మోసం నుండి నన్ను విడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా అంటూ హృదయపూర్వక దేవునికి దయచేసి స్వరాలు విప్పుదాం. గత జీవితాన్ని దయచేసి స్మరణకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. నేను నిన్ను తెలుసుకోకపోతే, నువ్వు నన్ను వెతికి రక్షించకపోతే నా తర్వాత తరం వారు కూడా నిన్ను తెలుసుకుని ఉండేవారు కాదు. నన్ను వెతికి రక్షించి నా తరం నుండి సంపూర్ణంగా మా మార్గాల్ని మార్చివేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ శక్తితో, నీ ప్రత్యక్షతతో మమ్మల్ని, మా ఎడల నీ శక్తిని కనపరిచి ఎన్నో రీతిలుగా మమ్మల్ని అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ వచ్చి ఈ స్థితిలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. మా ఎడల నీకున్న ప్రేమను బట్టి వందనాలు యేసయ్యా. నమ్మకంగా మమ్మల్ని వెంబడించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి.
తప్పుడు మార్గంలో చాలా సందర్భాల్లో మేము వెళ్ళినా కూడా నువ్వెన్నటికీ మమ్మల్ని చేయి విడవక ఎడబాక మమ్మల్ని హత్తుకున్న విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీవే మా చేయి విడిచిపెడితే, నీవే నమ్మకంగా మాతో రాకపోయి ఉంటే ఈ స్థితిలో మేము ఉండేవాళ్ళం కాదు ప్రభా. నీవు ఇచ్చిన ఈ స్థితిని బట్టి వందనాలు, నీవు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు ప్రభా, నీవు ఇచ్చిన విమోచన బట్టి వందనాలు ప్రభా, నీవు మా కొరకు కాచిన రక్తాన్ని బట్టి వందనాలు, నీవు మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. నీ పరలోక రాజ్యంలో మేము కూడా వారసులవుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన విలువైన ఆ యోగ్యతను బట్టి వందనాలు ప్రభా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. దయచేసి ఆరాధన చేద్దాం. ఆరాధన అనేది నీ కోసం, నా కోసం, నీ కోసమే చేయాల్సింది ఆరాధన. నీ గత స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేయ. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నా అంతటికి నేను ఎన్నడూ కూడా ఆ పాపం నుండి విడిపించబడేస్తే ఆ శక్తి నాకెన్నడూ కూడా లేదు ప్రభా. ఆ పాపం నుండి విడుదల పొందగలిగిన యోగ్యత కూడా నాకెన్నడూ కూడా లేదు ప్రభా. ఆ యోగ్యత అర్హత లేని నాకు నీ కృప ద్వారా నాకు అనుగ్రహించి ఈ స్థితిలో నన్ను ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు, ఈ స్థితిలో నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. లోకంలో ఎందరో ప్రజలు ఉన్నారు, కానీ నన్ను వెతికి రక్షించిన విధానాన్ని బట్టి వందనాలు, నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి వందనాలు, నన్ను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, నీ సంరక్షణలో నన్ను ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా అంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. ఆకాశముల్ ఈ సృష్టి అంత నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంత నీ దయయే. ఆకాశముల్ ఈ సృష్టి అంత నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంత నీ దయయే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము గల దేవ యెహోవా దేవా, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. పాపములో పొర్లాడిన మమ్మును పవిత్రపరచి, శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన. పాపములో
పరచి శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిన కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా పాపుల రక్షకమా యేసురాజ గొప్ప దేవా యెహోవా సృష్టికర్త గొప్ప దేవా యెహోవా సృష్టికర్త నీకు సాధ్యమైనది ఇలా లేనే లేదయ్యా నీకు సాధ్యమైనది ఇలా లేనే లేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది. అవును ప్రభా, పాపంలో పల్లాడుతున్న నన్ను, శాపంలో ఉన్న నన్ను శుద్ధులుగా నిబంధన ప్రజలుగా మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి వందనాలు. కృపామయుడా విమోచకుడా నీకు వందనాలు ప్రభా. అంటే దేవుడు మన గత జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఏ స్థితిలో దేవుడు మనల్ని నడిపించాడు, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వక దేవునికి ఆరాధించేద్దాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఇరుగురు ఆరాధించండి. హల్లెలూయా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నీవే 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 దేవా, నీవే 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 దేవా. అవును ప్రభా, మేమున్న భయంకరమైన పాప ఊబిలో నుండి మమ్మల్ని విడిపించి ఎవరు చూపించలేని అద్భుతమైన శక్తితో మమ్మల్ని విడువక ఎడబాయక మమ్మల్ని హత్తుకొని మమ్మల్ని సజీవ లెక్కలు ఈ విధంగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈ పరిశుద్ధ దినమున పండుగ దినం సంఘమంతా కలిసి ఏకకంఠంతో చేసిన ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పక్కన వారి షేకాన్ని తీసుకుని వందనాలు చెప్పుకొని దయచేసి కూర్చున్నాం.